మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని గమనించారు అనుకోండి. అంటే మీరు నేను గమనించడం కాదు, ఇండియన్ ఆర్మీ చాలా కీన్గా గమనిస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ రోజు కూడా, అంటే గత 2 ఏళ్ల నుంచి మీరు చూసారనుకోండి, ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా వాళ్ళు T-72 అనబడే ట్యాంకులను వీళ్ళు వాడుతున్నారు, యుక్రెయిన్పై వాడుతున్నారు. సో మీకు ఈ ట్యాంకులు దగ్గర ఒక 3000 ట్యాంకులు ధ్వంసం అవ్వడము, రిపేర్లకు లోనవ్వడం, మళ్ళీ వాటిని రీఫిట్ చేయడము, మళ్ళీ యుక్రెయిన్ మీద యుద్ధము చేయడం, ఇది రష్యా వాళ్ళు కొనసాగిస్తున్న ట్రెండ్. సో దీన్ని ఇండియన్ ఆర్మీ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. సో మొన్న ఒక మీటింగ్ జరిగింది. అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్స్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. చాలామంది నిపుణులు కూడా ఉన్నారు. సో ఇందులో వీళ్ళు నిర్ధారించిన ఒక విషయం ఏమిటి అంటే, ఈ T-72 ట్యాంక్స్ ఉన్నాయి చూసారా, రష్యా వాళ్ళు గత 50 ఏళ్ల నుంచి ఈ ట్యాంకులను వాడుతున్నారు. అంటే ఇవే వాళ్ళ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అని చెప్తున్నారు. సో అలాంటిది మీకు రష్యా వాళ్ళు ఒక 40 దేశాలకు ఈ ట్యాంకులను అమ్మేరు ఆ రోజుల్లో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఇంకా చెప్పాలంటే చూడండి, 2020 ఆగస్టు నెల మనం ఈ కైలాష్ రేంజ్ కొండలను స్వాధీనం చేసుకున్నాం. చైనా వాళ్ళు మేల్కొనే లోపల మన ట్యాంకులంతా కూడా ఈ కైలాష కొండల మీద ఉన్నాయి. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎలా రాత్రికి రాత్రి ఇది చెయ్యగలిగారు అంటే, ఆ కొండల మీద ఉండే ట్యాంకులంతా కూడా T-72 అనబడే ఈ రష్యా మేడ్ ట్యాంకులు. సో అలాగా మనము కూడా మన మెయిన్ బ్యాటిల్ ట్యాంక్గా T-72ని వాడుతున్నాం. మీకు వేల సంఖ్యలో ఇండియాలో ఇవాళ T-72 ట్యాంకులు ఉన్నాయి. కానీ మీరు గమనించారు అనుకోండి, 50 ఏళ్ల నుంచి రష్యా వాళ్ళు వాడుతున్నారు. ఇవాళ యుక్రెయిన్ యుద్ధంలో అత్యధిక శాతము మీరు ట్యాంకులను చూసారంటే T-72 మీకు కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఓల్డ్ ఫ్యాషన్డ్, అంటే ఇంకా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ట్యాంకులు. ఇండియాను చూసారు అనుకోండి, ఒక ల్యాండ్ ఎయిర్ కోఆర్డినేషన్ మాట్లాడతాం. మీరేం చేస్తున్నారు, రాఫెల్ లాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానాలు వాడుతున్నారు. S-400 అంటున్నారు. బ్రహ్మోస్ లాంటి మిజైల్స్ను భారత్లోనే తయారు చేస్తున్నారు. కానీ మీ ట్యాంకులను చూసారనుకోండి, T-72 ట్యాంకులను చూసారనుకోండి, చాలా పాతవి. 50 ఏళ్ల క్రితము వాళ్ళు రష్యా వాళ్ళు తయారు చేసి మనకు పంపించారు. అంటే సోవియత్ ఇరాన్ అంటారు. సో వాటిని వాళ్ళు వాడుతున్నారు, భారత్ని కూడా వాడండి అంటున్నారు. అంటే ఇది ఎలా కుదురుతుంది? ఇది మన యుద్ధ నిపుణులు, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అడిగిన ప్రశ్న. మరి ఏం చెయ్యాలి అంటే, టోటల్గా అబాండన్ చేద్దాము. 1770 T-72 ట్యాంకులను ఇమీడియట్గా మనము మార్చాలి. ప్రపంచంలో ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్యాంకులు ఎక్కడ ఉంటాయో వాటిని మనము రష్యా ట్యాంకులతో రీప్లేస్ చేద్దాము. ఇక మీదట రష్యా ట్యాంకులు వద్దు అని చెప్పడము రష్యాకు చాలా పెద్ద షాక్. అంటే ఇన్నేళ్ల పాటు మీరు మా ట్యాంకులను వాడుతూ సడన్గా అసలు T-72 మాకు వద్దు అంటే ఎలాగా? మాకు కొంత టైం ఇవ్వండి, వీటిని మేము అప్గ్రేడ్ చేస్తాము అంటే, చూడండి భారత్లో T-90 అంటే భీష్మ అంటాం, కులవృద్ధుడు. అంటే T-90 ట్యాంకులు కూడా చాలా పాతవి, కానీ వీటిని మనము అప్గ్రేడ్ చేసామండి. అంటే మ్యాన్డ్ అన్మ్యాన్డ్ యాక్టివిటీలో కూడా మనం ఈ భీష్మ అనబడే T-90 ట్యాంకులను వాడుతున్నాం. సో మీకు ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఆవడిలో దీనికి సంబంధించిన అప్గ్రేడేషన్ మనం చేసుకోవచ్చు. మామూలుగా మీరు ఒక యుద్ధము అన్నారనుకోండి, ఈ ట్యాంకులు పోషిస్తున్న పాత్ర ఎంత చెప్పినా కూడా తక్కువ. ఇవాళ కూడా కన్వెన్షనల్ వార్ఫేర్ అన్నప్పుడు ఈ ట్యాంకులే ముఖ్యం. కాబట్టే ఈరోజు కూడా T-72 అంటున్నాము, T-90 అంటున్నాము. అలాగే అర్జున మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ భారత్లోనే తయారైన అత్యుత్తమమైన ట్యాంకులు అని చెప్పి ఇండియన్ ఆర్మీ చెప్తుంది. అయినా కూడా మన దగ్గర నంబర్స్ అని చూసినప్పుడు రష్యా వాళ్ళు ఇచ్చిన ట్యాంకులే ఎక్కువ. సో దాంతో ఇప్పుడు మీరు ఒక ఫైర్ పవర్ అనండి, కాంపాటబిలిటీ అనండి, అలాగే మొబిలిటీ అనండి, ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనండి, ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎక్కడా కూడా మీరు పాత ట్యాంకులను వాడడానికి ఉండదు. ఇవాళ మీరు అడగొచ్చు, చైనా వాడు కూడా రష్యా వాళ్ళ ట్యాంకులే వాడుతున్నాడు కదండి అంటే, చైనా వాడు రష్యా దగ్గర ట్యాంకులను కొని వాడు ఏం చేస్తాడు, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాడు. అంటే అడ్వాన్స్డ్ ట్యాంకుల కింద వాటిని కన్వర్ట్ చేస్తాడు. ఈ పని మనం ఇవాళ కూడా చెయ్యలేదు. కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాము, ఈ ప్రపంచములో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాంకులు ఎవరి దగ్గర ఉన్నాయో వాటిని మనము కొందాము. ఎంత బడ్జెట్ అండి, 57,000 కోట్ల రూపాయలు మనము ఈ ట్యాంకుల మీద ఖర్చు పెట్టబోతున్నాం.
రష్యా వాళ్ళు ఒక 25,000 ట్యాంకులను తయారు చేసి 40 దేశాలకు పంపిస్తే అందులో హైయెస్ట్గా భారతే ఈ ట్యాంకులను అప్పటి నుంచి కూడా, అంటే మనకు స్వతంత్రము వచ్చిన తరువాత కూడా మనం రష్యా యొక్క ఈ ట్యాంకుల మీదే ఆధారపడ్డాం. ఇవాళ ఇవన్నీ కూడా పాతవైపోయాయి. వీటి టెక్నాలజీ అనేది చాలా వరకు మీకు ఇవాళ పని చేయడం లేదు. యుక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశము కూడా ఈ ట్యాంకుల మీద దాడులు చేసే పరిస్థితి అంటే మీకు ల్యాండ్ అండ్ ఎయిర్ కోఆర్డినేషన్, నెట్వర్కింగ్ అనేది ఉండాలి. కాబట్టి మనం ఏం చూస్తున్నాము, మనము మోడర్న్ ట్యాంకులు అన్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, డ్రోన్ ఓరియంటేషన్ అనేది ఉండాలి, అలాగే యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉండాలి, మ్యాన్డ్ అన్మ్యాన్డ్ టీమ్ క్యాపబిలిటీని ఇలాగా అంటే హైయెస్ట్ లెవెల్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడాలి. అలాగే చాలా ప్రిసైజ్గా ఉండాలి. మీకు ఈ సెన్సార్స్ ఉంటాయి చూసారా, ఇమేజినరీ సెన్సార్స్ అంటారు, వీటిలో కూడా మీరు హై లెవెల్ ఆఫ్ ట్యాంకులను వాడాలి అని చెప్పి మనము చాలా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. మరి దీని విషయంలో మీరు చూసారనుకోండి, మళ్ళీ రష్యాలోనే ఆర్మాడా అని అంటారు. ఈ ఆర్మాడా అనబడే ట్యాంకులను వాళ్ళు యుక్రెయిన్ మీద వాడారు. ఇందులో మనము మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఫీచర్ కూడా ఉంది. కానీ ఇది చాలా చాలా కాస్ట్లీ. కాబట్టి యుక్రెయిన్ లాంటి చిన్న దేశం మీద మనం ఎందుకు ఈ ట్యాంకులు వాడాలి? ఎలాగో విదేశాల్లో నుంచి వస్తున్న ఆయుధాలను మనం టోటల్గా డెస్ట్రాయ్ చేస్తున్నాము, అక్కడ మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నాం కదా, ఈ ట్యాంకులలో ఆర్మడా లాంటి ట్యాంకులను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి రష్యా వాళ్ళు అలాగే దాచిపెట్టారు. ఈ ఆర్మడాన్ మాట్లాడినప్పుడు ఒక లెపార్డ్ అనండి, అలాగే అబ్రామ్స్ అంటారు. అబ్రామ్స్ అంటే అమెరికా వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్యాంక్. వాటికన్నా మా దగ్గర టెక్నాలజీ వైస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్, కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ వైస్ అడ్వాన్స్డ్ మాది ఆర్మడా అని చెప్పి రష్యా వాళ్ళు చెప్తున్నారు. సో వీటిని మనం కొనాలా వద్దా అనేది ఇంకా మనం రాలేదు. కానీ ఇండియాలో ఉండే T-72 అనబడే రష్యా ట్యాంకులను మనం డంప్ చేయాలి, ఇక మీదట వాడకూడదు, డీకమిషన్ చెయ్యాలి అని చెప్పి ఇండియన్ ఆర్మీ ఇవాళ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం. మరి ఇండియాకున్న ఆప్షన్ ఏమిటండి అంటే అర్జున గురించి మాట్లాడాం. 118 అర్జున ట్యాంకులు ఇవాళ సిద్ధంగా 7,500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి మన దేశంలోనే ఈ ట్యాంకులను తయారు చేశాం. అలాగే ప్రాజెక్టు జోరావార్ అంటారు. ఈ ప్రాజెక్టు జోరావార్లో ఉన్న ఈ ట్యాంకులను గమనించారనుకోండి, వరల్డ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ అండి, ఇండియాలోనే తయారయ్యి. అంటే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్, హిమాలయాల మీదకి వెళ్ళి యుద్ధము చేయడం అన్నప్పుడు భారత్కి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఎటువంటి పోటీ ఇవ్వలేరు. అలాంటిది మన దగ్గర జోరావార్ లాంటి ట్యాంకులు కూడా ఉన్నాయి. అయినా కూడా మనం ఏం ఆలోచిస్తున్నాం, ఇంకా అడ్వాన్స్డ్. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానం అన్నారు, దానికి ఈక్వల్గా ల్యాండ్ మీద అద్భుతమైన ట్యాంకులు ఉండాలి. ఇవాళ రష్యా వాళ్ళ దగ్గర ఉండే ట్యాంకులు పనికి రావు అని చెప్పి మనం డిసైడ్ అయ్యాము. అదే మీరు వజ్రా గురించి ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ నాకు ఫోటోలు పంపించారు. ప్రేమ్ గారు, వజ్రా చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, సౌత్ కొరియా ఎల్ఎన్టీ వాళ్ళు కలిసి తయారు చేసిన అద్భుతమైన ట్యాంకులు వజ్రా. సో అది కూడా ఇండియా దగ్గర ఉంది. అయినా కూడా మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అన్నప్పుడు T-72 గురించి, T-90 గురించి మనం మాట్లాడతాము. సో T-72ను తీసేసి కొత్త రకమైన ట్యాంకులను ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఇవాళ ఇండియన్ ఆర్మీ ఒక డిసిషన్ తీసుకుంది. దీనికోసం 57,000 కోట్లు వీళ్ళు ఖర్చు చేయబోతున్నారు. అంటే రష్యా మన మిత్ర దేశము, వాళ్ళ ట్యాంకులను మనం ఇలా డంప్ చేయడం అనేది చాలా పెద్ద వార్తగా యుద్ధ నిపుణులు చూస్తున్నారు. మీకు వెస్టర్న్ కంట్రీస్ అయితే అబ్బా ఇండియా ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది, సో సోవియత్ ఈరా ట్యాంకులను వద్దని చెప్పి రష్యాకు వీళ్ళు దూరం అయిపోతున్నారంటే నిజంగానే ఇది గొప్ప వార్త అని చెప్పి మీకు వెస్టర్న్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయంటే యూ జస్ట్ ఇమాజిన్ అండి, మనకు ఇండియా ఫస్ట్ అన్నప్పుడు రష్యాను కూడా మనం ఇలా డంప్ చేయగలము అన్న ఒక మెసేజ్ని మనం వాళ్ళకి పంపించామంటే ఇది చాలా గొప్ప విషయంగా అందరూ చెప్తున్నారు. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.